భద్రాచల రాముడి పెళ్లికి తేదీ దగ్గర పడుతోంది. రాములవారి పెళ్లికి ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. కానీ 8 ఏళ్లుగా ముఖ్యమంత్రులు రాములవారి పెళ్లికి హాజరు కావటం లేదు. మరి ఈసారైనా సీఎం రేవంత్ వెళతారా వెళ్లరా అనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి వచ్చి భద్రాచల రాముడి గుడి అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని భక్తులు ఎదురు చూస్తున్నారు. మరి సీఎం వెళతారా వెళ్లరా? ఏం జరగబోతోంది? వాస్తు స్టోరీ. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రామయ్యను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే రాములోరి కళ్యాణం కనులారా వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంతటి విశిష్టమైన సీతారాముల కళ్యాణోత్సవానికి పాలకులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేసే ఆనవాయితీ 100 ఏళ్లుగా కొనసాగుతోంది. తరువాతి కాలంలో ముఖ్యమంత్రులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. 2017 నుంచి 2024 వరకు వరుసగా 8 ఏళ్లు ముఖ్యమంత్రి హాజరు కాకుండానే శ్రీరామనవమి మహోత్సవాలు జరిగాయి. అంతకుముందు 2 ఏళ్లు తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి సీఎం కేసీఆర్ సీతారాములకు పట్టు వస్త్రాలు స్వయంగా సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం 2017 తరువాత నిలిచిపోయింది. గత ఏడాది శ్రీరామనవమి సమయంలో లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల సీఎం రేవంత్ హాజరు కాలేకపోయారు. ఈసారి సీతారాముల కళ్యాణంకు హాజరు కావాలని దేవాదాయ శాఖ మంత్రి అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే కళ్యాణంకు హాజరయ్యే విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం సీఎం హాజరవుతారని చెబుతున్నారు. అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజిషన్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఏది గుడి డెవలప్మెంట్ కి సంబంధించిన విషయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రామయ్య పుణ్యక్షేత్రంలో కన్నుల పండువగా జరిగే సీతారాముల కళ్యాణంకు ఈసారి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారని నమ్మకం ఉందంటున్నారు స్థానిక భద్రాద్రివాసులు. 8 ఏళ్లుగా సీఎం హోదాలో ఎవరు రామయ్య కళ్యాణానికి హాజరు కావడం లేదని, దీంతో ఆలయ అభివృద్ధి కూడా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముఖ్యమంత్రి హోదాలో వారు ఇక్కడికి వచ్చి తలంబ్రాలు సమర్పించి స్వామివారికి కైంకర్యానికి కానీ స్వామివారి అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఖచ్చితంగా ఆకాంక్షిస్తూ వారు పనిచేస్తారని, అధిక సంఖ్యలో నిధులు కేటాయిస్తారని రామ భక్తులుగా మేము కోరుకుంటున్నాం. శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఈసారైనా కొనసాగిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొస్తారా అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో కళ్యాణానికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారా లేదా అన్న ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇటు రామభక్తులు మాత్రం ఖచ్చితంగా ఈసారి సీఎం హాజరై కళ్యాణానికి సంబంధించి తిలకించడమే కాకుండా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని కూడా రామభక్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, భద్రాచలం.